సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీస్కి సంబంధించి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, కమర్షియల్ స్టామినా ఎట్లా ఉంది, పర్సనల్గా ఎట్లా నచ్చింది, ఓవరాల్గా ఎలా అనిపించింది, ఇవన్నీ ఒకసారి మనం కన్సిడర్ చేసుకుంటే గేమ్ చేంజర్ మూవీకి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ మూవీ యొక్క ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. అట్లాగే రామ్ చరణ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ మూవీకి సంబంధించి చాలా బాగుంది. అట్లాగే కార్తిక్ సుబ్బరాజ్ వెరీ వెరీ గుడ్ స్టోరీ ఇచ్చాడు. దాన్ని శంకర్ ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్తంత తడబడినట్టు చాలా క్లియర్గా కనిపించింది. బట్ స్టిల్ ఒక చిన్న హోప్ ఏంటంటే శంకర్లోని ఒక డైరెక్టర్ ఏమాత్రం కంప్లీట్గా డెడ్ అయిపోలేదు. మరి భారతీయుడు 2 లెవెల్లో, రోబో 2 లెవెల్లో కాదు. ఒక పర్వాలేదు, ఒక పొలిటికల్ థ్రిల్లర్ని కరెక్ట్గా తీయడంలో శంకర్ పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. బట్ స్టిల్ దిస్ లాంగ్ వే టు గో అనేది అనిపించింది ఒక పాజిటివ్. ఇక నెగిటివ్స్ చూస్తే సినిమా యొక్క క్లైమాక్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ కావచ్చు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి మీకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కావచ్చు, క్రింజ్ సీక్వెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చిరాకు అనిపిస్తాయి. అండ్ సాంగ్స్, ఈ మూవీ యొక్క సాంగ్స్ బిగ్గెస్ట్ డిజాస్టర్. తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, కానీ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి మూవీకి వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్, టువర్డ్స్ క్లైమాక్స్ సినిమా వెళ్తున్నప్పుడు కూడా ఒక హై ఆక్టెన్ సీక్వెన్సెస్ ఎక్కడ కనిపించవు, ఒక కైండ్ ఆఫ్ ఊపు రాదు సినిమా చూస్తున్నాను సేపు. ఇవన్నీ నెగిటివ్స్. సో ఓవరాల్గా పర్సనల్ లెవెల్లో ఈ మూవీ నాకు ఓకేష్గా అనిపించింది. సంక్రాంతి సీజన్కి వన్ టైం వాచ్ కింద మనం ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు నాకు అనిపించింది. కమర్షియల్గా ఈ మూవీ పెద్దగా ఆల్రెడీ వచ్చి చాలా కూడా ఈజీగా చెప్పొచ్చు. ఇక ఈ మూవీ కమర్షియల్గా డిజాస్టర్ వైపు ఈజీగా వెళుతుంది. అండ్ పైరసీ ఇష్యూస్ కూడా అండ్ చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఈ మూవీకి సంబంధించి నడుస్తున్నాయి. అండ్ సెకండ్ మూవీ ఈ సంక్రాంతికి వచ్చింది డాకు మహారాజ్. ఈ మూవీలో బాలకృష్ణ యొక్క హీరోయిజం, అట్లాగే తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకున్నట్టే కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉంది. బట్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సరైనటువంటి స్టోరీ లైన్ని తీసుకోలేదు. తమన్ ఏ కైండ్ ఆఫ్ హై ఇచ్చాడో ఆ హైకి డైరెక్టర్ బాబీ మ్యాచ్ చేయలేకపోయాడు అనిపించింది. టూ మచ్ ఆఫ్ వైలెన్స్ కూడా అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత నందమూరి బాలకృష్ణ మూవీస్లో ఒక ఎక్స్పెరిమెంటల్ జోనర్లో వెళ్తున్నాడు బాబీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ వెళ్తున్నాడు. ఒక బ్లైండ్ హైస్ లేకపోతే ఒక బ్లైండ్ ఎలివేషన్స్ కాకుండా అని అనిపించింది. కానీ స్టోరీ లేకుండా అట్లాగే బ్లైండ్ హైస్ ఎలివేషన్స్తో వెళ్ళిపోయి తప్ప సరైనటువంటి స్టోరీని ఎక్కడ బాబీ రాసుకోలేదు. సో ఇది కూడా ఈ సంక్రాంతికి ఒక ఓకేష్ మూవీగా అనిపించింది పర్సనల్ లెవెల్లో. బట్ కమర్షియల్గా మాత్రం ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది, వర్కౌట్ అవుతుంది. ఇంకా ఇంకొక ఈ వీకెండ్ దాటి ఇంకొక వీక్ చూస్తే కనుక ఈ మూవీ ఫైనల్గా ఎంత రన్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు. బ్రేక్ ఈవెన్ వచ్చేసి దాదాపు 75 crores షేర్ దాకా ఉంది వరల్డ్ వైడ్. సో వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఇవాళ వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీ, ఇది ఫస్ట్ నుంచి కూడా అనిల్ రావిపూడి చాలా టైలర్ మేడ్గా దీన్ని కేవలం సంక్రాంతి కోసమే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగానే ప్లాన్ చేశాడు. అలాగే సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్ కూడా అదే. అంటే మీకు సినిమా మొత్తం కూడా నాకైతే పర్సనల్గా జబర్దస్త్ స్కిట్ని 2.5 గంటలు చూసినట్టు అనిపించింది. మీకు అదే రాశాను నేను. అట్లాగే అందులో మళ్ళీ గుడ్ స్కిట్స్, బ్యాడ్ స్కిట్స్ ఉంటాయి కదా జబర్దస్త్లో కూడా, ఆ టైప్ అనిపించింది. చిన్న పిల్లాడు బుల్లిరాజా క్యారెక్టర్, చిన్నపిల్లడు చాలా ఎక్సలెంట్గా తీశాడు. అతను ఉన్నంతసేపు కూడా స్క్రీన్ చాలా ఫన్నీగా అనిపించింది. నాకు పర్సనల్గా ఈ మూవీ కొన్ని సీన్స్ చాలా హిలేరియస్గా నచ్చాయి, ఇంకొన్ని సీన్స్ అంటే చాలా వరకు సీన్స్ చాలా క్రింజ్గా, చాలా లేకిగా నచ్చలేదని చెప్పుకోవాలి. అండ్ బట్ కమర్షియల్ వైబిలిటీ చూసుకుంటే ఈ మూవీ సంక్రాంతికి ఖచ్చితమైనటువంటి హిట్ కింద బ్లైండ్గా మనం చెప్పేసుకోవచ్చు, సూపర్ హిట్ కింద కన్సిడర్ చేసేయచ్చు. ఓవరాల్గా సంక్రాంతి విన్నర్ కింద సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఈ 3 సినిమాలు కూడా సూపర్ డూపర్ కాంటెంట్ ఉన్నటువంటి సినిమాలు అయితే కాదు. గేమ్ చేంజర్ ఒక యావరేజ్ కంటెంట్, డాకు మహారాజ్ కూడా ఒక యావరేజ్ కంటెంట్, సంక్రాంతికి వస్తున్నాం అబో యావరేజ్ కంటెంట్ తప్ప ఏవి కూడా అబ్బాయి ఏం సినిమా తీసాడరా, మంచి సినిమా వచ్చిందిరా అనుకునేలాగా అయితే లేవు. బట్ స్టిల్ ఉన్న వాటిల్లో బెటర్ కాబట్టి సంక్రాంతికి వస్తున్నాము ప్రిఫర్ చేస్తారు ఆబ్వియస్లీ జనాలు. ఆ తర్వాత గేమ్ చేంజర్కి భయంకరమైన నెగిటివ్ టాక్ నడుస్తుంది కాబట్టి డాకు మహారాజ్ని కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత ఇక టికెట్స్ దొరకపోతే ఓవర్ఫ్లోస్తో గేమ్ చేంజర్ వెళ్ళే పరిస్థితి. మొత్తం మీద సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మూవీ సంక్రాంతి విన్నర్ కింద మనం ఈజీలీ డిక్లేర్ చేయొచ్చు. మీకేమనిపించింది, మీరు ఏమేమి మూవీస్ చూశారు అనేది కామెంట్ చేయండి. నేను ఒక నెంబర్ ఇస్తా డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు నాకు ఒకసారి ఆ నెంబర్కి హాయ్ అని పెడితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను ఆ గ్రూప్లో అప్డేట్ చేయబోతున్నా. ఆ గ్రూప్లో మీరు కనుక ఉంటే, వాట్సాప్ గ్రూప్ అది, ఛానల్ కాదు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తే, పింగ్ చేస్తే, ఆ గ్రూప్లో మీరు ఉంటే టైమ్లీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టైమ్లీ అప్డేట్స్ చేయటువంటి ప్రయత్నం చేస్తాను మీకు ఆ గ్రూప్లో. సో కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకుని ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి చాలు. థ్యాంక్ యూ.